యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో సుపారీ హత్య కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి మోత్కూరు మండలంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. భువనగిరిలో మీటింగ్లో ఉందని స్నేహితుడితో కలిసి నిన్న రాత్రి వలుగొండ నుంచి వెళ్లినట్లు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు బైక్ ఏం లేకుండా ముద్ద పప్ప అయిపోయింది. ఇక్కడ బైక్ ఏ విధంగా అయిందో చూడండి. బైక్ కడీలు ఇరిగిపోయినాయి. ఇక్కడ ఉన్న కడీలు ఇరిగిపోయి ఇక్కడ నుండి ఈ పల్సర్ని ఢీక్కుంటూ మీరు ఎటు సైడ్ పోతారు? భువనగిరి సైడ్ పోతారా మోత్కూరు సైడా? భువనగిరి నుంచి వస్తుంది అది కూడా కారు. అయిపోయింది ఆయన అయిపోయింది అనిపోయింది ఆయన నాకు తెలిసి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో సుపారీ హత్య కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామి మోత్కూరు మండలంలో ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. భువనగిరిలో మీటింగ్ ఉందని స్నేహితుడితో కలిసి నిన్న రాత్రి వలుగొండ నుంచి వెళ్లినట్లు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముద్ద పప్ప అయిపోయింది. ఇక్కడ బైక్ ఏ విధంగా అయిందో చూడండి. బైక్ కడీలు ఇరిగిపోయినాయి. ఇక్కడ ఉన్న కడీలు ఇరిగిపోయి ఇక్కడ నుండి ఈ పల్సర్ని ఢీక్కుంటూ ఈ సుపారీ హత్యకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి. శ్రీనివాస్, యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. రాయగిరి నుంచి మోత్కూరుకు వెళ్లేటటువంటి రహదారిపై నిన్న అర్ధరాత్రి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తిని ఓ కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి ఇక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ మృతులకు సంబంధించినటువంటి బాబాయ్ ఏదైతే ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందినటువంటి వస్తువుల స్వామి అనుమానాస్పదంగా మృతి చెందడంతో అతని బాబాయ్ ఐలయ్య పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన సమాచారం అయితే మనకు అందింది. ఇది సమాచారానికి సంబంధించి ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందినటువంటి వస్తువుల స్వామి మోత్కూరులోని సోనాలిక ట్రాక్టర్ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి స్వాతి అనే మహిళతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి కూడా ఉంటారు. అయితే గత కొంతకాలంగా స్వాతి అదేవిధంగా స్వామి కూడా ఇద్దరు కూడా మోత్కూరు పట్టణంలోని సోనాలిక షోరూమ్ లో ఇద్దరు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే స్వాతి తమ్ముడు మహేష్ తో కూడా స్వామికి కొన్ని వ్యక్తిగత ఘర్షణలు కూడా ఉన్నాయి. దాంతో పాటు కూడా స్వాతికి ఏదైతే తుర్కపల్లి మండలం పల్లెపాడు చెందినటువంటి సాయి కుమార్ తో అక్రమ సంబంధం ఉన్నటువంటి తరచు కూడా ఇంట్లో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి పూట భువనగిరి నుంచి పల్లెర్లకు వెళ్లే క్రమంలో రాయగిరి నుంచి మోత్కూరుకు స్వామికి చెందినటువంటి బైక్ పై పల్లెర్ల గ్రామానికి చెందినటువంటి అతని స్నేహితుడు మద్దిపుంట వీరబాబుతో కలిసి పల్లెర్లకు అయితే వెళ్తున్నారు. ఈ క్రమంలో రాయగిరి నుంచి మోత్కూరు వెళ్లే రహదారిపై సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి TS30 503 అనే స్విఫ్ట్ కార్ నుంచి వెనుక నుంచి బలంగా ఢీకొట్టడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఈ పల్సర్ బైక్ పై వీరబాబు డ్రైవ్ చేస్తుండగా స్వామి ఆ వెనకాల కూర్చోవడం జరిగింది. అయితే ఈ కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి సాయి కుమార్ అదేవిధంగా అందులో మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీరిద్దరు కూడా ముందు వెళ్తున్నటువంటి బైక్ ను వెనక నుంచి సైడ్ కు ఢీకొట్టి పక్కన ఉన్నటువంటి ఫెన్సింగ్ చేసినటువంటి దారికి కూడా దాదాపుగా 100 మీటర్ల దూరం నుంచి కూడా ఈడ్చుకెళ్ళడం జరిగింది. అక్కడ స్పాట్ లోనే స్వామి అయితే మృతి చెందారు. కానీ వీరబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టు అతనైతే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి కలిగితే అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తారు. మొత్తంగా ఏదైతే కుటుంబ ఘర్షణలు అక్రమ సంబంధం నేపథ్యంలోనే స్వామిని హత్య చేశారని చెప్పేసి మృతుడి బాబాయ్ ఐలయ్య పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సెల్ఫ్ డ్రైవ్ కార్ ఏదైతే 5035 అనే సెల్ఫ్ డ్రైవ్ కార్ కూడా గుర్తించడం జరిగింది. ఈ సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఇది నేరానికి పాల్పడ్డట్టుగా సుపారీ హత్యగా ఇదంతా జరిగినట్లయితే పోలీసులు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి రేపు పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.